హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను బోటి కర్రీ చేస్తున్నా. బోటి కర్రీ కావాల్సినవి బోటి అంతా కడిగి కట్ చేసి పెట్టినానండి. ఇది వేడి నీళ్ళు మసల పెట్టి రొయ్యలు వేయాలి. వేడి నీళ్ళల్లో వేస్తే ఇక మంచిగా నీట్గా అయిపోతుంది అన్నట్టు. ఫస్ట్ మస్తు టైం పట్టిందండి. అంతా కడిగేసి పెట్టుకొని తర్వాత వేడి నీళ్ళల్లో వేసి ఇట్లా కడుగుతాం. మసలే నీళ్ళల్లో వేడి మసలే నీళ్ళల్లో వేస్తే నీట్గా అయిపోతుంది అన్నట్టు. కొంచెం సేపు ఉడికించినట్టు చేసి ఇట్లా వాష్ చేయాలండి. జాలి దాంట్లో తీసి వాష్ చేసి మళ్ళీ వాటర్ పట్టాలి. మళ్ళీ ఒక 4-5 సార్లు కడగాలండి. ఈ లోపల ఏమున్నా వెళ్ళిపోతుంది. ఏదన్నా కచరాలాగా ఉన్నా కానీ క్లీన్ అయిపోతుంది. ఇవి గిట వేడి నీళ్ళేనండి. వేడి నీళ్ళన్నీ పోసి నల్ల కింద పెట్టేసి మంచిగా క్లీన్ చేసుకోవాలన్నట్టు. క్లీన్ చేసి ఇవి ఒక బోటి కర్రీకి కావాల్సినవి ఇవి. బోటి కూరకు ఉల్లిగడ్డలు ఒక 2-3 ఉల్లిగడ్డలు, కేజీ బోటి అండి. అల్లం ఎల్లిగడ్డ ఒక 4 మిరపకాయలు, పచ్చిమిర్చి, టమాటా, కారము, సాల్టు, పసుపు, సాజీర గిట్ట వేసుకోవాలండి. ఇట్లా సాజీర, లవంగాలు, ఇలాచీలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, చింతపండు కొంచెము. టమాటాలు వేసినా కానీ కొంచెం చింతపండు వేయాలండి, బాగుంటుంది పులుసు. కరివేపాకు, కొత్తిమీర అన్నీ కడిగి పెట్టుకున్నా చూడండి. కట్ చేసి చింతపండు కొంచెం. ఇవన్నీ బోటి కూరకు కావాల్సినవి. ఈ సాజీర గిట అన్నీ, లవంగాలు ఒక 5, చెక్క, 2 ఇలాచీలు, ఇది గరం మసాలా, ఇది భోజువారి పువ్వు అంటారండి. ఇది భోజువారి ఆకు, భోజువారి పువ్వు, బిర్యానీ ఆకు. అది కడిగి పెట్టుకున్న చూడండి. నీట్గా అయింది బోటి. ఇప్పుడు ఎంత బాగా అయింది. వేడి నీళ్ళల్లో కడిగితే చాలా బాగుంటుంది అండి. కౌసు అస్సలు రాదు, ఇక కౌసు వాసనే రాదు. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నా. కుక్కర్ పెట్టుకొని 2 కేజీకి కావలసినంత ఆయిల్ వేసుకోవాలండి. ఒక 3-4 పావులు వేసినానండి నేను. కేజీకి ఎంత అవసరమో అంత వేసుకున్నా. ఇవన్నీ వేసుకోవాలండి. పోపులు వేసుకోవాలి. ఇట్లా ఆయిల్ వేడెక్కినాక ఇవన్నీ లవంగాలు, ఇలాచీలు, సాజీరా ఇవన్నీ పోపులనే వేస్తాను నేను. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఇట్లా చేస్తే చాలా బాగుంటుందండి బోటి కర్రీ. ఎంత బాగా అవుతుందో ఇట్లా చేసుకొని చూస్తే. చూడండి మీరు గిట్ల ఇట్లా చేసి ఎంత బాగుంటుంది. ఉల్లిగడ్డ గోలాలనండి. గోలిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ ఫ్రెష్గా అప్పటికే దంచేసిన నేను. అప్పటికప్పుడు పసుపు, ఉల్లిగడ్డ అల్లం ఎల్లిగడ్డ గోలిన తర్వాత పసుపు వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ వేయాలన్నట్టుగా గోలినాక. ఇది గిట్ట కొంచెం సేపు గోలాలనండి. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు గోలితేనే బాగుంటుంది. ఇప్పుడు బోటి వేసుకోవాలి. ఇవి బోటి వేసేసేయాలి. ఇక చాలా టైం పడుతుందండి బోటి కడగడానికి గిట. అది ఇంకా చూపించాలి, ఇంకా టైం చాలా తీసుకుంటుంది. ఇట్లా మంచిగా కడిగి క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇవి కలుపుకోవాలి. ఇప్పుడు మంచిగా కలిపేసి కొంచెం అల్లం ఎల్లిగడ్డ మళ్ళీ వేసుకోవాలండి. కొంచెం వేస్తే కౌసు అస్సలు ఉండదు. ఇక బోటి మీదికెంచి కొంచెం వేసేసి మూత పెట్టుకోవాలి. ఇక ఒక 5-6 విజిల్ పెట్టిందండి నేను ఫస్టే. ఇంకా లేతగానే ఉంది బోటు. సాల్ట్ కొంచెం వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అయితే పోపులు వేస్తా కొంచెం 2-3. వాటర్ వచ్చేస్తూనే ఉంటుంది బోటీలో. ఇప్పుడు కుక్కరు మూత పెట్టేసుకోవాలి. పెట్టేసి ఒక 4-5 విజిల్ పెట్టుకోవాలండి. 4-5 విజిల్ అయినాక తీసేయాలి. కొంచెం ఉడికినట్టు అవుతుంది. అప్పుడు సగం ఉడుకుతుంది. ఉప్పు, కారము, సాల్టు అన్నీ కారం గిట్ట వేసేసుకోవాలి. ఇప్పుడే ఇది కొంచెం వాటర్ గుంజుతుంది. కారం 1 స్పూను నేను తగినంత వేసుకుంటాను అన్నట్టు. బోటికి తగినంత. అది కారం బాగుందండి మాది.
అందుకే ఒక స్పూన్ వేసిన, తక్కువ పడితే వేసుకోవచ్చు గిట మా మధ్యలో సాల్ట్. ముందుగా వేసినా కదా కొంచెం, ఇప్పుడు తక్కువ వేసిన. టమాటాలు కట్ చేసి పెట్టుకున్న, టమాటాలు గిట ఇది కొంచెం కారం గోలినాక వేసేయాలన్నట్టు. టమాటాలు వేసేది మిస్ అయ్యిందండి. వాటర్ ఇంకా ఊరుతూనే ఉంది, ఉప్పు కారం వేసినాక అయితే ఊరుతూనే ఉంటాయి. ఇప్పుడు టమాటాలు వేసేసుకోవాలి. టమాటాలు వేసేది మిస్ అయిందండి. ఒక 5 టమాటాలు వేసుకున్నా నేను, మీడియం సైజు చిన్నవి. ఇక అందులో 1-2 మంచిగా లేకుండా ఇక్కడ పులుపు మంచిగా ఉంటుంది. ఇట్లా పులుసు తర్వాత పోస్తేనే, పులుసు టమాటా వేస్తేనే బాగుంటుందండి బోటి. ఉత్త టమాటా వేస్తే అయితే టేస్ట్ వేరే అవుతుంది. పుల్లగా ఉంటలేవు కదనండి ఇప్పుడు టమాటాలు గిట, పుల్లగా ఉంటేనేమో మంచిగా ఉంటుంది. టమాటాలు వేసినాక కొంచెం సేపు గోలింది. ఇప్పుడు పులుసు నేను అంతా తీసి పెట్టుకున్నా. ఇప్పుడు వేసేస్తున్నా పులుసు. కొంచెం ఎక్కువ వేయొద్దు పులుసు గిట, కొంచెం వేసుకోవాలి. ఇది కలపాలి. కలిపిన తర్వాత కొంచెం సేపు ఉడికినట్టు అయినాక వాటర్ గిట మనం తగినన్ని వాటర్ పోసుకోవాలి. నేను పోసేది మిస్ అయింది, ఇది ఒక్కటి సగం పోసిన, ఈ గ్లాస్ తోటి సగం పోసేది చూపిస్తున్నా. ఒక్కటి సగం పోసేసిన. టైం బాగా పడుతుందండి ఉడకాలంటే బోటి కర్రీ. ఇంకో విజిల్ పెట్టిన చూడండి, ఒక 8 విజిల్ల దాకా పెట్టిన నేను. 7-8 విజిల్లు అయితే అయినాయి. ఫస్ట్ ఒక 5-6 పెట్టిన, తర్వాత మళ్ళీ 7-8 పెట్టుకున్నాయి. ఇక ఉడికిపోయిందండి. ఇప్పుడు బోటి దగ్గరికి అయింది చూడండి. కలిపి చూసుకోవాలి. ఇప్పుడు విజిల్లు తీసేసినాక, ఈ మటన్ కంటే ఇది చాలా మంచిదండి బోటి గిట. బోటి హెల్త్కు చాలా మంచిది. మటన్ ఇంకా కొలెస్ట్రాల్ అది ఇది అంటారు, కానీ బోటికి ఏం కాదు, ఎవరైనా తినొచ్చు. హెల్త్కి చాలా మంచిది బోటి. చాలా రోజుల తర్వాత నేనే మా ఆయనను బోటి తీసుకురా అంటే తీసుకొచ్చిందని. ఇగో కాలుతుంది చూస్తుంటే. ఉడికిపోయింది లేండి, ఇది ఉడికింది. ఇగో బోటి ఉడికిపోయింది. లేతగానే ఉంది బోటి, కానీ ఎంతైనా బోటే కదా, ఉడకదు. ఇక ఉడికిపోయింది. మళ్ళీ అందులో లాస్ట్లో ధనియాల పొడి, గరం మసాలా అన్నీ మిక్సీ చేసి పెట్టుకుంటా నేను. ఆ సాజీర గిట కలిపి అన్నీ మిక్సీ చేస్తానండి. ఇప్పుడు వేసుకోవాలి లాస్ట్లో దించే ముంగట. ఇంట్లో కొబ్బరి గసాలుగా అస్సలు వేయొద్దండి, బోటి బాగుండదు, అస్సలు కుదరదు. ఇట్లా చేస్తేనే బాగుంటుంది. ఏ మసాలాలు వేయొద్దు, ఖాళీ గరం మసాలా పౌడరు. ముందుగా గిట మనం సాజీర, ఇలాచి, లవంగాలు వేసినాం కదా, ఇప్పుడు అన్నీ కలిపి కొట్టిన పౌడర్ అండి ఇది. ఇలా ధనియాల పౌడర్ గిట కొట్టి పెట్టిన నేను. కలిసింది అన్ని ధనియాలు వేయించి, సాజీర, గరం మసాలా. ఎవరైనా తినొచ్చండి, బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది ఇది బోటి. ఇట్లా చేసి చూడండి మీరు గిట ఒక్కసారన్నా. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసేసి దించేయాలండి. ఇట్లా చేసుకోండి. ఇక బోటి కర్రీ కూర రెడీ అయిపోయింది. బోటి కూర ఇప్పుడు కొత్తిమీర వేసి దించేసిన. లాస్ట్ దగ్గరికి అయిపోయింది చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గిట ఒక్కసారైనా ఇట్లా చేసి చూడండి, ఎంత బాగుంటుందో బోటి కూర. ఇట్లా గిట వండుకొని చూడండి ఒక్కసారైనా మాలాగా. మేమైతే ఇట్లా ఏ మసాలా వేయకుండానే వండుతాం. రెడీ అయిపోయింది చూడండి బోటి. రెడీ.